చిత్తూరు జిల్లా పలమనేరులో రాజకీయం రసవత్తరంగా మారింది. నేతల మధ్య మాటల యుద్ధంతో పలమనేరు పాలిటిక్స్ హాట్ టాపిక్గా మారాయి. స్థానిక ఎమ్మెల్యేతో టీడీపీ నేతల పంచాయతీ సవాల్ ప్రతి సవాల్ అన్న చందంగా మారింది. వైసీపీ టీడీపీ నేతల మధ్య గొడవ ప్రమాణాల స్థాయికి చేరింది. ఇటీవల చెలరేగిన క్వారీ అంశంపై ఎమ్మెల్యే వెంకటేశ గౌడకు సవాల్ విసిరారు టీడీపీ నేతలు. ఎమ్మెల్యే వెంకటేశ గౌడకు దమ్ముంటే జనార్దన్ నాయుడు దగ్గర నుండి క్వారీ లాక్కోలేదని ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. పలమనేరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఈ మేరకు స్థానిక టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ నాయకుల తీరును ఎండగట్టారు. సభ విజయవంతం కావడంతో దాన్ని ఓర్చుకోలేని కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళ అక్కసుని ఏ విధంగా వెలగక్కాలో తెలియక మీడియా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ అక్కసుని వెలగక్కారు. వాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడినారు. ప్రజాగలం సభ అటల్ ఫ్లాప్ అయ్యింది అని. అది సభ విజయవంతమైందా అటల్ ఫ్లాప్ అయిందా అని పలమనేరు నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు. అలాగే ప్రజాగలం సభని జోలు వీధిలో పెట్టామంటున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెట్టేదానికి పెట్టామంటున్నారు. మరి గడిచిన వైసీపీ సమావేశాలన్నీ ఎంబీటీ రోడ్లో సరస్వతి కేఫ్ ముందర కావచ్చు, ఆర్టీసీ బస్టాండ్ బస్సులన్నీ నిలిపేసి ఆర్టీసీ బస్టాండ్ నందు సమావేశాలు నిర్వహించారు. ఈ విషయం ప్రజలకు తెలియదా? ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది ఎవరో తెలియదా? ప్రజలు ప్రయాణాలకు ఆటంకం కలిగించింది ఎవరో తెలియదా? మరి మీరు ఏ విధంగా ఏ అనుమతులు తీసుకొని ఎందుకోసము ఆర్టీసీ బస్టాండ్లో సమావేశాలు నిర్వహించారు? దీనికి మీ దగ్గర సమాధానం ఉందా అని మేము ఈ మీడియా ముఖంగా నిన్న ప్రశ్నించినటువంటి సోదరులందరినీ అడుగుతున్నాము. అలాగే వీళ్ళు కొన్ని విషయాలు చెప్పొచ్చారు. టిప్పర్ డ్రైవర్లకి ఉపాధి కూలీలకి మేము ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని. మీరు ఎమ్మెల్యే టికెట్లు మాత్రమే ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో లోకసభ స్పీకర్గా అధ్యక్ష అనే అవకాశం కల్పించింది నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ అసెంబ్లీ స్పీకర్గా అవకాశం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ విషయాన్ని మీకు గుర్తుకు లేదా? గుర్తు లేకపోతే గుర్తు తెచ్చుకోండి అనేసి సమావేశంలో తెలియజేస్తున్నాము. అలాగే మేము ఒక ఇసుక పాలసీ తీసుకొచ్చాము, ఇసుక విధానాలపైన మాట్లాడినారు. నిన్నటి రోజు 3 వ్యక్తులు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 2 వ్యక్తులు మటుకు మనకి తెలిసిన వాళ్ళే తిరుగుతూ ఉంటారు. ఇంకొక ఆయన కొత్తగా డైమండ్ రాజా అనేసి ఒక ఆయన వచ్చినాడు. ఆయన ఎప్పుడు మనకి కనపడడం లేదు. దానికి తోడు ఆయన పేరు కూడా నిన్నటి రోజే చెప్పినాడు. అదేదో గిత్తసీన అంటాం మేము, ఆయన కత్తిసీన అంట. ఆయన పేరు కత్తిసీన అంట. మనకి తెలియదు. ఆయన వచ్చి చంద్రబాబు నాయుడిని అమరన్న గారిని దొంగ 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 అంటారు. దొంగే వచ్చి దొంగ దొంగ అన్నట్లుంది. దొంగే వచ్చి దొంగనే దొంగ దొంగ అనుకున్నట్లుంది. దొంగ ఎవరో చూడండి. శ్రీనివాసులు అనే వ్యక్తి దగ్గర ఆయనది బద్దేపల్లి, ఆయన దగ్గర డైమండ్స్ ఉన్నాయని చెప్పి ఈయనండి కన్నయ్యగౌడికి పంపించడం జరిగింది. డబ్బులకు పిలిచి అతన్ని నిన్న శ్రీనివాస దగ్గర వచ్చి మాకు 15 డైమండ్స్ అవి డూప్లికేట్. ఇట్లో చంద్రబాబు నాయుడిని వాడు వీడు అనేది, అమరన్న గారిని అనేది ఇది ఎంతవరకు సమంజసం కాదు. మేము చెప్తున్నాము. ఊరికే ఎంతవరకు దొంగలు వాళ్ళు దొంగలు వీళ్ళు దొంగలు అంటే మామూలుగా పోలీస్ స్టేషన్ తిరిగిపోయి ఎవరు కమిషన్ తీసుకునేది, చింతమానం తిరిగిపోయి ఎవరు కమిషన్ తీసుకునేది. రెండోది ఏమంటే 27 పథకాలు ఎస్సీలని రద్దు చేసినారు. అప్పుడు ఆడిపోయినావు కత్తిసీన. రెండోది ఎస్సీలని స్తంపి డోర్ డెలివరీ చేసినారు. అప్పుడు ఎక్కడ పోయినావు కత్తిసీన. ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు వచ్చి ఎస్సీలంతా టీడీపీకి ఓటయ్యారు, చంద్రబాబు నాయుడుకి ఓటయ్యారు అంటే మీ ఒక్క దీంట్లో మీదే కాదు, మీకెంతో అంత మాకు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. నోరు అదుపులో పెట్టి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. నిన్న జరిగిన ప్రెస్ మీట్ మాజీ మార్కెట్ కమిటీ ప్రహ్లాద గారు ఏదో మాట్లాడినారు. మన అమర్నాథ్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. అతను ఒక చిన్న విషయం గుర్తుకోవాలా. ఎస్సీలకి న్యాయం చేసిన ఎస్సీల పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పార్టీని చెప్పినాడు. అసలు నువ్వు ఎస్సీలకి ఏం చేసినావు? ఎస్సీ ఎస్టీకి నువ్వేం చేసినావు? అసలు నువ్వు కూడా మాట్లాడతావు ఎస్సీల గురించే. ఏ రోజు నువ్వు ఎస్సీలతో తిరిగినావు? ఏ రోజు ఎస్సీల కోసం తిన్నావు? ఏ రోజు నువ్వు తిరిగినావు? అస్సలు నీకు మాట్లాడే అర్హతే లేదు. ఎస్సీల గురించి మాట్లాడితే నీకు అర్హతే లేదు.
ఈ రోజు వరకు కూడా మార్కెట్ కమిటీ ఒక చైర్మన్గా నువ్వు వస్తే డబ్బుల కోసము పదవుల కోసము నీ సొంత విచ్చలవిడిగా అమ్ముకొని ఈరోజు నువ్వు సొత్తు చేసుకొని నువ్వు కూడా ఎస్సీల గురించి మాట్లాడతావు. నిన్నెవరు మా ఎస్సీ కూడా నిన్నెవరు మా ఊళ్ళు ఎవరు అనుకోలేదు. అసలు నువ్వు పెద్ద నాయకుడు అనుకున్నారు కానీ నిన్నెవరు మా ఎస్సీలో మా నాయకుడు మా దళిత నాయకుడు అనుకోలేదు. నువ్వు అంబేద్కర్ గారిని ఆడుకుంటా ఉండవు. ఇట్లా పోతే అంబేద్కర్ అట్లా పోతే వాడుకుంటాను. ఆయన పేరు దయచేసి తీయద్దు. నీకు ఏదైనా ఉంటే లోకల్లో రా, ఏదైనా ఉంటే చూసుకున్నాం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు, మళ్ళీ ఇచ్చేస్తారంటావు. నువ్వు ఫస్ట్ అత్తగారిల్లు గారు అమ్మగారిల్లు వెళ్ళు, మళ్ళీ గౌంట మాట్లాడతావు. మాజీ మినిస్టర్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, నువ్వు గుర్తు తెచ్చుకో. ఫస్ట్ అమ్మగారిల్లు అత్తగారిల్లుకి వెళ్ళి నీ పంచాయతీలోనే నీ మా పవర్ ఏందో చూపించిన వ్యక్తి అమర్నాథ్ రెడ్డి గారు. నేను ఒకటి చెప్తాను, ఈ ఎమ్మెల్యేలు ఈ ఎంపీలు వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మామూలుగా ఎస్సీల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎస్సీలు అయ్యారు. మాకు ఎంపీ ఎస్సీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇంకా కొంతమంది ఈ నాయకులు కొంచెం ఎస్సీ నాయకులు ఉన్నారు మా వాళ్ళు. వీళ్ళు ఎందుకు నాయకులు అయ్యారో నాకైతే అర్థం కాలేదు. కనీసము వీళ్ళు అనుకుంటా ఉండేది ఏమి ఆ పథకం అది ఇస్తాడా, మీ పథకాలు ఇస్తాడా, అమ్మఒడి ఇస్తాడా, అవి ఇస్తాడా అంటారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలు ఒకసారి లెక్క అయినా నేను లెక్క చెప్పుకో చూద్దాం. అవి ఎక్కువ ఇవి ఎక్కువ. కనీసము 27 పథకాలు పెరిగేస్తే దళిత నాయకుడు అని అడిగినాడా? వీళ్ళని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, వీళ్ళు నాయకులంతా ఉన్నారు. ఏం ఎమ్మెల్యే గారు ఈ మాదిరి మన పథకాలు పెరిగేసినారే మీరు చెప్పండి అని చెప్పి ఒకసారి చెప్పినారా? వీళ్ళు ఎవరైనా సరే ఎస్సీ నాయకులు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఎస్సీ నాయకులు పెద్ద పెద్ద పదవులు ఇచ్చినారు, పెద్ద ఇచ్చినారు. ఏ రోజుల్లో ఎప్పుడైనా చెప్పినారా? ఒకడో చెప్పలేదే. వీళ్ళు ఎందుకు మా ఎస్సీలు అది ఇది అంటారో నాకైతే అర్థం కాలేదు. కనీసం ఎస్సీలు ఇంతవరకు రైతు కావడం కారణం తెలుగుదేశం గవర్నమెంటే. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఒక సీఎంఎల్ బావిని ఇస్తే ఆ రోజు బావులు ఇచ్చినంత వరకు ఇప్పుడు రైతులైనారు ఎస్సీలు. ఇంతవరకు వీళ్ళు ఏమైనా ఎస్సీలు చేయడం అనేది ఏమైనా ఉందా? ఈ నాయకులు చెప్పచ్చు కదా. ఇప్పుడు అదే నేను ఏదైనా తప్పు చెప్తే నేను అన్న అడతా అమ్మన్నా ఈ మాదిరి ఉంది నా పొరపాటు అని చెప్తా. ఆయన చెప్తారు. అదే వీళ్ళు చెప్తే ఏముంది లేదా వీళ్ళకి అడతా ఉన్నా నేను.